ఓకే. ఎగ్జిట్ ఇంటర్వ్యూ అనేది చూడండి. ద ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఈజ్ కండక్టెడ్ ఎట్ ద టైమ్ అన్ ఎంప్లాయీ ఈజ్ సెపరేటింగ్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. అయితే ఎగ్జిట్ ఇంటర్వ్యూ అనేది ఎప్పుడూ కండక్ట్ చేయబడుతుంది అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంప్లాయీ ఈజ్ సెపరేటింగ్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. అయితే ఎంప్లాయీని ఒక ఆర్గనైజేషన్ నుంచి విడగొట్టేస్తున్నారు, ఎగ్జిట్ ఇచ్చేస్తున్నారు బయటికి, అప్పుడు ఇస్తారంట. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఈజ్ టు డిటర్మైన్ ద ఎంప్లాయీస్ రీజన్ ఫర్ ద డిపార్చర్. ఎందుకనండి ఎగ్జిట్ ఇంటర్వ్యూ అనేది అసలు ఎంప్లాయీని అక్కడ నుంచి డిపార్ట్ చేయడానికి, నేను ఇక్కడ నుంచి తీసేసి ఇంకో బ్రాంచ్లో వేస్తున్నామనో ఇంకో ఆర్గనైజేషన్కి పంపిస్తున్నామనో అని చెప్పేటప్పుడు మనకి ఏ కారణం వల్ల మిమ్మల్ని వేరే ఆర్గనైజేషన్కి పంపిస్తున్నారో, లేకపోతే ఏ కారణం చేత మిమ్మల్ని పక్క బ్రాంచ్కి పంపిస్తున్నామో అనేదాన్ని చెప్తా ఉంటారన్నమాట. త్రూ దిస్ ఇంటర్వ్యూ ద ఆర్గనైజేషన్ కెన్ గెట్ అన్ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద డిపార్టింగ్ ఎంప్లాయీ అండ్ కెన్ అసెస్ ద వీక్నెస్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ ఫర్మ్. అయితే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక ఆర్గనైజేషన్ ఎంతసేపు గెట్ అన్ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద డిపార్టింగ్ ఎంప్లాయీ, ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళ దగ్గర నుంచి చాలా ప్రభావవంతమైనటువంటి ఫీడ్బ్యాక్ని కోరుకుంటూ అంటారన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నామని మీ కంపెనీ బాగోలేదని మీరు చెప్తారా, బాగుందని చెప్తారా అంటే బాగుందని చెప్తేనే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అండ్ కెన్ అసెస్ ద వీక్నెసెస్ అండ్ ద స్ట్రెంగ్త్స్ ఆఫ్ ఏ ఫర్మ్. వెళ్ళిపోయేటప్పుడు అడుగుతారట, మా యొక్క కంపెనీ యొక్క స్ట్రెంగ్త్స్ ఎలా ఉన్నాయి, వీక్నెసెస్ ఏమున్నాయి ఏంటి అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. అంటే మా సంస్థ యొక్క వీక్నెస్ స్ట్రెంగ్త్స్ చెప్పండి అని చెప్పి. ఇట్ ఈజ్ ఆఫర్ రికమెండెడ్ టు హ్యావ్ ఏ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ విత్ ద డిపార్టింగ్ ఎంప్లాయీ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ టు గివ్ హిమ్ ద సెన్స్ ఆఫ్ హౌ ఇంపార్టెంట్ హీ వాజ్ ఫర్ ద ఆర్గనైజేషన్. అయితే ఇక్కడ చాలా తరచుగా రికమెండ్ చేస్తారట ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూని. అయితే ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీని ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కలిగి ఉండాలి, అలాగే సెన్స్ ఆఫ్ ఇంపార్టెంట్, అది మనకి ఉండేటటువంటి సెన్స్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్గా ఉండాలి, అలాగే ఆర్గనైజేషన్ కోసం ఏదైతే పనిచేస్తారో వాటన్నిటిని కూడా వీళ్ళు లెక్క చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. In case the employee is shy and reluctant, give the feedback in person. Then the mailed questionnaire is best method to gain the insight of his departure. అయితే ఇలా వేరు చేయబడి వెళ్ళిపోతున్నా సరే, లేకపోతే అతనికి వెళ్ళిపోతున్నా, మనల్ని పంపించేస్తున్నా, ఏం అయినప్పుడు కూడా కొంతమంది చెప్పడానికి కొంచెం సిగ్గుపడతారు, లేకపోతే మేము చెప్తే ఏమైనా వద్దేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకని అలాంటి వాళ్ళకి క్వశ్చనర్తో సంబంధించినటువంటి ఒక మెయిల్ పంపిస్తారంటే ఒక 50 క్వశ్చన్లు 100 క్వశ్చన్లు పంపిస్తారండి. మా సంస్థ మేనేజింగ్ ఎలా ఉంది, లేకపోతే మన సంస్థలో ఉండే పనిచేసే వాళ్ళు ఎలా ఉన్నారు, ఓవరాల్గా మా సంస్థ మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి ఒక క్వశ్చనర్ని, ఒక 100 క్వశ్చన్స్ని, ఎన్ని క్వశ్చన్స్నో ఒక 50 క్వశ్చన్స్నో మెయిల్ చేసేస్తారన్నమాట. సార్ మీరు ఏమనుకోకపోతే నాకు ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కొంచెం ఆన్సర్ చేసి పెట్టండి అని చెప్పి అడుగుతారన్నమాట. దాని ద్వారా వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ఎలా డైరెక్ట్గా చెప్పడానికి మొహమాట పడే వాళ్ళకైతే మెయిల్ చేస్తారని చెప్పి. నేను ఆర్గనైజేషన్ కండక్టింగ్ ద ఎగ్జిట్ ఇంటర్వ్యూ మేక్స్ ద existing employees feel good about the culture of the organization and sense of being heard at their difficult time of the separation. అయితే ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తే కనుక ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎలా ఫీల్ అవుతారంటే ఫీల్ గుడ్. ఎందుకంటే ఆర్గనైజేషన్ యొక్క కల్చర్ని గురించి మంచిగా గుడ్గా అనుకుంటారా, లేకపోతే దేర్ డిఫికల్ట్ టైంలో సెపరేషన్ చేసేస్తున్నారని చెప్పి అనుకుంటారా ఏంటి అని చెప్పి. త్రూ ద ఎగ్జిట్ ఇంటర్వ్యూ an interviewer tries to ask all the questions from the interviewee to arrive at the definite reason for his departure. These questions can be, అయితే ఎవరైతే ఎగ్జిట్ అవుతున్నారో ఎక్కడి నుంచి వాళ్ళు ఇంటర్వ్యూని ఏమైనా క్వశ్చన్లు మనం అడిగేటటువంటి అవకాశం ఉంది. ఆ క్వశ్చన్స్ ఏమి అడుగుతున్నారు అనేది చూస్తే కనుక ఆర్ యూ లీవింగ్ ద జాబ్, అసలు జాబ్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాలని అనుకుంటున్నారు, అది క్వశ్చన్. వాట్ కంపెల్ టు యూ క్విట్ ద జాబ్, అసలు మిమ్మల్ని అంతగా జాబ్ వదిలేయాలని అనిపించేలాగా అనిపించింది ఏంటి మీకు అని అడగడం. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద కంపెనీ యాజ్ ఏ హోల్, మొత్తం హోలిస్టిక్గా మొత్తం కంపెనీ అనేది పరిపూర్ణంగా ఏ విధంగా ఉందని ఫీల్ అవుతున్నారు మీరు. వాట్ డిడ్ యూ లైక్ ద మోస్ట్ అబౌట్ యువర్ జాబ్, అసలు మీ జాబ్లో మీకు బాగా నచ్చిన జాబ్ ఏంటి. నెక్స్ట్ వాట్ డిడ్ యూ లైక్ అబౌట్ యువర్ జాబ్,
మరి మీ జాబ్లో మీకు నచ్చినటువంటి విషయం ఏంటి? హౌ ఆర్ యూ రిలేషన్ విత్ యువర్ సూపర్వైజర్స్ అండ్ ద అదర్ టీమ్మేట్స్? మీ యొక్క రిలేషన్ అనేది సూపర్వైజర్తోనూ టీమ్మేట్స్ ఎలా ఉంది అని చెప్తారు.